హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే గుంటూరు జిల్లా తెనాలకు సంబంధించిన యువకులపై పోలీసులు దాడి చేసిన ఘటన ప్రస్తుతం రాజకీయ రంగు పులుకుందని చెప్పాలి. ఎవరైతే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఈ సంఘటనపై అయితే స్పందించడం జరిగింది. ఆయన ఒకటే చెప్తున్నారు, ఏదైతే రాజ్యాంగాన్ని పోలీసులకు చేతిలోకి తీసుకుని ఈ రకంగా యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఆయన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంఘటనలో మనం గతంలోనే చెప్పుకున్నాం, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేశారు. ఆ దాడి చేసిన ఘటనకు ఆపోజిట్గానే పోలీసులు ఈ రకంగా వారిపై ప్రవర్తించారంటూ కూడా మనం గత వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలంటే మనం నిన్న చేసిన గత వీడియో ఒకసారి పరిశీలిస్తే కనుక దాంట్లో అసలు పూర్తి వివరాలు అయితే ఉంటాయి. అయితే నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు. ఇది రాజకీయ రంగు ఏ రకంగా పొలుగుందో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీనిపై కూడా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఏదో వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైంది. వైసీపీ మొదటి నుంచి కూడా ఓడిపోయిన డే 1 నుంచి కూడా కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ వచ్చింది. రానున్న 5 సంవత్సరాల్లో ఊరినే కళ్ళు మూసుకుంటే ఇట్టే అయిపోతాయి, తర్వాత నేనే వస్తాను, జగన్ 2.0 చూస్తారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వారి భావ ఆవేశాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భావ ఆవేశాలు అని ఎందుకన్నానంటే, ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూ మామూలుగా ఉండే వ్యక్తి ఈ ఓటమి రుచి చూసిన దగ్గర నుంచి కూడా కొంత అగ్రెసివ్గా మారారు. మనిషిలో కోపం తట్టుకోలేక అందులో ఉన్న భావాలన్నీ కూడా ప్రస్తుతం బయట పెడుతుందని క్లియర్ కట్గా గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీడియోలు కానీ ఆయన ప్రెస్ మీట్లు కానీ చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మారడానికి కారణాలు ఏంటి అని కనుక ఒకసారి పరిశీలిస్తే, ఆయన కార్యకర్తలను గతంలో విస్మరించాను, ఇప్పుడు నేను కార్యకర్తలకు పెద్దపీట వేస్తానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో కార్యకర్తలను విస్మరించారా లేకపోతే నాయకులను కూడా విస్మరించారా అంటే ఖచ్చితంగా అందరినీ విస్మరించారని అయితే చెప్పొచ్చు. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ సెక్రటరేట్ ఎప్పుడైతే వచ్చిందో ప్రజలకు నేరుగా ప్రజలకు దగ్గరగా ఉండడం, పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలుకుని మేము కూడా పెన్షన్ ఇస్తాం, మాకు చెప్పండి మీరు ఎప్పుడు పెన్షన్ ఇస్తున్నారో అంటూ కూడా సర్పంచ్ లాంటి వ్యక్తి కూడా వెళ్ళి వాలంటీర్ని బతిమాలుకునే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ రకంగా ఏర్పడిన క్రమంలోనే ఈ వాళ్ళ కేడర్లో కూడా కొంత అసంతృప్తి అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే తమకున్న పవర్స్ని, తమకున్న ఇదిని కూడా పూర్తిగా కోల్పోయాం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు కావాల్సింది ఏంటంటే, ఇంత రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఎలక్షన్లో గెలిచినప్పటికీ కూడా ప్రజలు వారి దగ్గరికి వచ్చి ఏదైనా సాయం కోసం వస్తేనే వాళ్ళకు విలువ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ విలువ తగ్గించి కేవలం ఒక్క పేరు, ఒక్క ఫోటో మీదే పూర్తిగా 5 సంవత్సరాల పరిపాలన కొనసాగిందంటే అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, ఆయన పేరు, ఆయన ఫోటో తప్ప ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎవ్వరూ కూడా ఫోకస్ అయిన పరిస్థితి లేదు. ఏ సంబంధిత శాఖకు సంబంధించిన వ్యక్తులు కూడా వారి శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్లు ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు. ఇవన్నీ కూడా వైసీపీకి పెద్ద చెంపపెట్టులాగా అయ్యి కేడర్లో కూడా అసంతృప్తి తీవ్రంగా పెరిగి వాళ్ళు ప్రధానంగా దెబ్బతిన్న పరిస్థితి. కార్యకర్తలను పట్టించుకోలేదు అనే మాటలో చాలా అర్థాలు ఉంటాయి. కార్యకర్తలకు ఇదివరకు గతంలో అయితే ప్రైవేటుగా ఈ మద్యానికి సంబంధించిన సిండికేట్లు ఉండేవి. అవి బయట ప్రైవేటు వ్యక్తులకు, అది ఎవరైతే పార్టీ అధికారంలో ఉంటుందో వారి కార్యకర్తలకు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉండేది. ఎందుకంటే వారి కార్యకర్తలు లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తులే ఈ సిండికేట్లన్నీ కూడా నడుపుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటాం, ఏదైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ సిండికేట్లు దక్కించుకున్నట్లుగా అప్పుడులో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సిండికేట్లు దక్కించుకునే పరిస్థితి అయితే ఉండేది. అప్పుడు కార్యకర్తలకు సంబంధించిన కొంత బీసీకి సంబంధించిన కులాలు దాంట్లో ఎక్కువ భాగస్వామ్యం ఉండేది. ఆ రకంగా వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అది పూర్తి స్థాయిలో నిషేధించి ప్రభుత్వమే మద్యం తీసుకొచ్చి కార్యకర్తలను పూర్తిగా విస్మరించేట్టుగా అదొక ప్రయత్నం అయితే జరిగింది. ఈ రకంగా అనేకమైన ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ తెనాలకు సంబంధించింది ఏంటి అని కనుక మనం చూసుకుంటే, తెనాలకు సంబంధించిన దళితులు ఒక మైనారిటీ ఉన్నారు. వారి గతంలో రౌడీ షీట్ ఉంది, వాళ్ళపై 10కి పైగా కేసులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్కి రమ్మని చెప్పి పిలవడానికి వెళ్ళిన కానిస్టేబుల్పై దాడి చేస్తే పోలీసులు ఆ రకంగా స్పందించడానికి కూడా తప్పుపట్టే పరిస్థితి అయితే ఇప్పుడు సమాజంలో ఏర్పడిందని చెప్పుకోవాలి. ఏదైతే పోలీసులకు కూడా
ఎవరు పడితే వాళ్ళు పోలీసులపై కూడా దాడి చేస్తే కనుక మరి సమాజంలో ఎవరంటే నమ్మకం ఉంటుంది, ఎవరంటే భయం ఉంటుందో ఒక్కసారి ఆలోచించాం. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది వస్తే, ఎవరికైనా కష్టం వస్తే మనం మొట్టమొదట వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, ఎవరైనా సరే. ఆ రకమైన పోలీసులపైనే దాడి చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా టీడీపీ వర్గాలు కూడా ప్రశ్నిస్తాయి. తప్పు చేసిన వ్యక్తులను మీరెందుకు అంటే ఇక్కడ కేవలం ఒక ఓటు బ్యాంక్ రాజకీయం. ఏదైతే ఎస్సీలకు సంబంధించి కానీ, మైనారిటీలకు సంబంధించి కానీ ఎక్కువ ఓటు బ్యాంకు వైసీపీకి బలంగా ఉండడం వల్లే ఈ రకంగా జరిగింది. ఈ రకంగా కావాలని చెప్పేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సమర్థిస్తున్నారు, రాజ్యాంగాన్ని చేతిలో తీసుకున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలిస్తున్నారు, పోలీసులకు ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు అంటూ కూడా విపరీతంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే నైతికత అనేది ఖచ్చితంగా ఒకటి పాటించాలి ఏ పార్టీ అయినా సరే. వీళ్ళు పోలీసులపై, కానిస్టేబుల్పై దాడి చేసినా సరే, ఏం చేసినా సరే వాళ్ళు చేసింది కరెక్టో, వాళ్ళు మా ఓటు బ్యాంకుకి సంబంధించిన వ్యక్తులను ఎవరు కూడా టచ్ చేయడానికి వీలు లేదు, ఇది కూటమి ప్రభుత్వం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా మరొక కొత్త పలుకులు పలుకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైనా సరే అంతిమంగా ప్రజలదే తీర్పు. మరి ప్రజలు ఏ రకంగా దీన్ని చూస్తారు, ప్రజలు ఏ రకంగా ఈ ఇన్సిడెంట్ని, ఈ సంఘటనని ఆలోచిస్తారంటూ కూడా ప్రజలకే వదిలేయాలి. అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.